NXT ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. మన ఇతిహాసంలో సత్యభామ పాత్ర ప్రత్యేకం. ఆమె ఆత్మవిశ్వాసం గల తరుణి. పుట్టినింట అల్లార్ ముద్దుగా పెరిగింది. సౌందర్య రాశి, ధైర్యశాలి. ఆమె మనసు కోమలం, నిర్మలం. ఆమె మంచిని గ్రహించే స్త్రీ, మంచిని ఆచరించే స్త్రీ. ఈమెని భూదేవి అవతారమని విశ్వసిస్తారు. అదే విశేషం. ఆమెలోని అనురాగం, అభిమానం, ఆప్యాయత, ఉద్వేగం, పట్టుదల, ఇలా వీటన్నిటినీ ఆ కృష్ణుడు ప్రేమిస్తాడు. యుద్ధం సమయంలో ఆమె హరునికి ప్రియ శృంగారమూర్తిగాను, శత్రువుకి భీకర యుద్ధమూర్తిగాను ఒకే మారు దర్శనమిచ్చిందట. తన ప్రవర్తనను మార్చుకోవాలని తెలిసినప్పుడల్లా సంకోచం లేకుండా అందుకు సిద్ధపడగలదు. అందువల్లే కృష్ణుడికి ఆమె ఇష్ట సఖి అయింది. అలాగే నేడు మన మధ్యలో ఎన్నో విజయాల వెనుక ఎందరో సత్యభామలు ఉన్నారు. తెర వెనుక, తెర ముందు ఆదర్శవంతమైన విజయాలలో భాగమై కలువలలా పరిమళిస్తూ ఉన్నారు. వారిని మీకు పరిచయం చేయడం కోసం మేము తలపెట్టిన ఈ మా సత్యభామకి స్వాగతం. ఈ వారం మరొక ప్రత్యేకతతో మీ ముందుకు వస్తున్నా. చిన్నతనం నుంచి వ్యాపార కుటుంబంలో పెరిగినందువలనేమో తాను కూడా అదే బాటలో వెళ్లి ఏకంగా సక్కు గ్రూప్ కి డైరెక్టర్ అయ్యి ఎంతో సమర్థవంతంగా తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నారు. అంతటితో ఆగిపోకుండా సంగీత కళల పట్ల మక్కువ ఏర్పరచుకొని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అయిన గిటార్, కీబోర్డ్, డ్రమ్ కిట్, వీణ మొదలైనవి నేర్చుకుని తమ ప్రతిభను మెరుగుపరుచుకున్నారు. అదేవిధంగా డాన్స్ లోనూ ప్రావీణ్యత సంపాదించుకుని వ్యాపారమైన కళలైన తానే ముందు ఉండగలను అని తనకి తాను నిరూపించుకుంటూ ఉన్నత భావాలతో జీవిస్తున్న శ్రీమతి సక్కు మాధవీలత ఈ వారం మన సత్యభామ. NXT ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి మన సత్యభామ గుంటూరు వాస్తవ్యులు సక్కు మాధవి. షీజ్ అ మల్టీ టాలెంటెడ్ విమెన్. అసలు ఆవిడ ప్రొఫైల్ చూడంగానే అసలు గుంటూరులో ఇంత మంచి ఇన్ని మల్టీ టాలెంటెడ్ ఆవిడని చూడాలంటే అసలు ఎప్పుడెప్పుడు కలుద్దామా అని ఉందన్నమాట. షీ సక్కు మాధవి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మాధవి గారు, మీరు ఎక్కడ పుట్టారు, అవన్నీ మీ వివరాలు చెప్పండి. ఐఎమ్ వెరీ ఈగర్ టు నో అబౌట్ యూ. నేను పుట్టింది సత్తెనపల్లి అండి. నాన్నగారు వాళ్ళది, నాన్నగారు పరుచూరు వెంకట్రావు గారు, ఆయన అనంతవరపాటు వట్టిచేరుకూరు మండలం. అమ్మగారిది మర్రి ఫ్యామిలీ అండి, తిక్కిరెడ్డిపాలెం వాళ్ళది, బతిపాడు దగ్గర. సో ఇలా వాళ్ళిద్దరూ మేనమామ మేనత్త పిల్లలు. సో అక్కడ నేను పెరిగిందంతా గుంటూరు. నా స్కూల్ డేస్, కాలేజ్ డేస్ మొత్తం గుంటూరు. రవి స్కూల్ ఒకటి, నెక్స్ట్ ఏసీ కాలేజ్, జేకేసీ కాలేజ్, ఇది నా స్టడీస్. ఏం చేశారు ఏసీ కాలేజ్లో? అక్కడ ఇంటర్ అండి, ఏసీ కాలేజ్ ఇంటర్. తర్వాత జేకేసీ కాలేజ్ వచ్చి డిగ్రీ. ఏ డిగ్రీ చేశారు? బిఏ చేశారు. బిఏ. ఓకే, వెరీ గుడ్. మీకు సిబ్లింగ్స్ ఎంతమంది అండి? ఇద్దరు తమ్ముళ్ళు అండి. పెద్ద తమ్ముడు ధర్మతేజ, చిన్న తమ్ముడు మధు కోణార్క్. ఓకే, మీరు ఏ ఫ్యామిలీ? లైక్ నాన్నగారు, మా తాతగారు రైతు ఫ్యామిలీ అండి, రైతు బిడ్డ. నెక్స్ట్ మీరు దేంట్లోకి వచ్చారు? ఇండస్ట్రీ లాగా, పౌల్ట్రీ అనేది? మేము నాన్నగారు వచ్చిన తర్వాత, ఆయన స్టడీస్ అయిపోయిన తర్వాత పెళ్ళి అయిపోయింది. అక్క కూతురే పెళ్లి చేసేసుకున్నారు. సో ఇంకా అక్కడ నుంచి నాన్నగారు ఇండస్ట్రీ స్టార్ట్ చేశారు. ఫస్ట్లో ఒక కాటన్ మిల్ ఉండేది, ఆ తర్వాత పౌల్ట్రీ స్టార్ట్ చేశారు. 1000 బర్డ్స్తో పౌల్ట్రీ స్టార్ట్ చేశారు. అక్కడ నుంచి ఇప్పుడు ఇండియా లార్జెస్ట్ ఎగ్ ప్రొడ్యూసర్ అండి. 80 lakh బర్డ్ ఉంది మాకు. అబ్బా. సో అలా అయింది. ఆ తర్వాత స్పిన్నింగ్ మిల్, సక్కు స్పిన్నింగ్ మిల్స్ అని ఒకటి స్టార్ట్ చేసాము. విండ్ మిల్ స్టార్ట్ చేసాము. వెంకటరామ LLP అని చిల్లీస్ ఎక్స్పోర్ట్, అదొకటి స్టార్ట్ చేసాము. ఆ తర్వాత టాంజానియాలో 9 hills టాంజానియా పౌల్ట్రీ, అక్కడ మా పెద్ద బాబు పెద్ద తమ్ముడు ఇద్దరు వెళ్ళి వాళ్ళు టాంజానియా, సౌత్ ఆఫ్రికా టాంజానియాలో అక్కడ కూడా మేము పౌల్ట్రీ స్టార్ట్ చేసాం. వెరీ గుడ్. సో మీరు ఎన్నాళ్ళు పట్టింది మీకు 1000 నుంచి ఆల్మోస్ట్ మేము ఒక 40 years అండి. 40 years. మేము చిన్నప్పుడే నాన్నగారు స్టార్ట్ చేసేసారు, మా మ్యారేజెస్ ముందు.
సో 40 years రీచ్ సో యు ఆర్ ఎ గోల్ సెట్టర్. ఏదైనా కొన్నాటికి ఇప్పుడు చేసుకుంటే వెళ్ళిపోయాం. మీరు స్టార్ట్ చేసినప్పుడు కొన్ని చేశాను అని అన్నారు కదా, అవునవును. అదేంటి కొంచెం చెప్పండి. అంటే పౌల్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ లో మేము డీప్ లిటర్ అంటామండి, అంటే కింద పెంచే కోళ్ళు. ఆ తర్వాత అక్కడ నుంచి కేజెస్ స్టార్ట్ చేసి కేజెస్ లోకి మళ్ళీ ఫీడింగ్ ఎలా ఇవ్వాలి, వాటర్ ఎలా ఇవ్వాలి, మెడిసిన్స్ ఎలా ఇవ్వాలి, ఇలా అన్నిటికీ మొత్తం మా తమ్ముళ్ళు, నాన్నగారు, అమ్మ, యాక్చువల్గా మా తమ్ముళ్ళు, మరదళ్ళు, నేను, మా వారు, మా పిల్లలు, మా వచ్చిన అమ్మాయిలు ఇద్దరు, అందరం పౌల్ట్రీ అంటే అన్ని మాకు ఏదైతే బిజినెస్లు ఉన్నాయో ఆ బిజినెస్ మేము షేర్ చేసుకుంటాం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సెక్టార్ చూసుకుంటా అది చేస్తూ ఉంటాం అనమాట. సో పౌల్ట్రీలో వచ్చేసరికి కొన్ని ఆల్మోస్ట్ ఇన్వెంట్ చేసినట్టేనండి. ఆ రోజుల్లో అవన్నీ లేవు. వాటికి ఫీడింగ్ ఎలా ఇవ్వాలి, చేతులతో వర్కర్ని పెట్టి ఇవ్వడం అంటే కొంచెం లార్జ్ స్కేల్కి వచ్చిన తర్వాత టైం కన్జ్యూమ్ అయిపోయేది, వర్కర్స్ కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. సో మెకానికల్ టెక్నికల్ మొత్తం యాడ్ చేసుకొని ఏం చేయాలి, మెషినరీ ఏమి చూడాలి, ఎలా చేయాలి అనేది అలా స్టార్ట్ చేసుకుంటా ఇప్పుడు ఈసీ షెడ్యూల్ దాకా వెళ్ళామండి. అంటే ఆల్మోస్ట్ మీకు నార్మల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే బర్డ్స్కి ఏసీ లాగా అనమాట. ఏసీ షెడ్ లాగా ఈసీ షెడ్స్ అంటారు, ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ షెడ్స్ అవి. అండి మీరు మొబైల్ అది వీడియో చూసాను, ఐ వాజ్ వెరీ ఇన్స్పైర్డ్. దాని గురించి కొంచెం చెప్పరా? మీ కోడళ్ళు మీరు అందరూ కలిసి యు మేడ్ ఎ రోడ్ ట్రిప్ ఆర్ సంథింగ్ లైక్ దట్. యాక్చువల్గా నాకు రైడింగ్ చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కాలేజ్కి వెళ్ళేటప్పుడే అప్పట్లోనే స్కూటర్ మీద వెళ్ళిపోయేవాళ్ళం. నాన్నగారు అంతా అమ్మ నాన్న ఫుల్ ఫ్రీడమ్, అసలు ఏమి ఎలా కంఫర్టబుల్గా బాగా చేయడం ఎలా అనేది ఉండేది. ఎప్పుడు ఫ్రీడమ్, మాకు ఎప్పుడు ఇది కాదు ఇది వద్దు అన్నది ఇప్పటి వరకు ఫైనాన్షియల్గా కానీ ఏ విషయాల్లో కూడా అసలు మాకు తెలీదు. అలా పెంచారు. బట్ చాలా స్ట్రిక్ట్గా మన సంస్కృతులు పద్ధతులు అన్నీ కరెక్ట్గా ఉండేటు అన్నీ చూసారు. అటు అమ్మ అయితే మీరు మా అమ్మని చూస్తే అసలు నేను ఆమెలో ఒక 10%. యాక్చువల్గా షీఈ్ మల్టీ టాలెంటెడ్ అన్నమాట. షీఈ్ టూ గుడ్. అసలు మీదే బోల్డ్ టాలెంట్స్ చూసారు నేను. అమ్మ అసలు నాకంటే చాలా హై అండి. చాలా మోడర్న్గా ఉండేది అమ్మ. అయితే ఆవిడని చెయ్యాలేమో ముందు. అసలు చాలా టాలెంటెడ్ అండి ఆమె. ఎలా అంటే నేను ఆమెను చూసి చాలా నేర్చుకున్నాను. సో కోడల్ని ఎలా చూడాలి, ఎలా కంఫర్టబుల్గా ఉండాలి, వాళ్ళతో ఎలా ఉండాలి అనేది, అందరినీ కలుపుకోవటం. తనకి అసలు స్వార్థం అనేది తెలియదు మా అమ్మగారికి. అసలు నిజంగా నేను చాలాసార్లు ఆశ్చర్యపోతాను, ఇలా కూడా ఉండొచ్చా అని అనిపిస్తుంది అనమాట. ఆమె మా అందరి కోసమే బతుకుతుంది ఇప్పటికైనా సరే, అలానే ఉంటుంది. ప్లస్ ఎంప్లాయీస్, మా దగ్గర ఉన్న వర్కర్స్ 4000 మెంబర్స్ వర్కర్స్కి ఆమె ఎలా చూస్తాను, నన్ను ఎలా చూస్తుందో వర్కర్స్ని కూడా అలానే చూస్తుంది. వెరీ గుడ్. ఈ రోజుల్లో అలానే చూస్తుంది, అంత సేమ్ ఇంపార్టెన్స్ ఇస్తుంది. సేమ్ అలానే అందరినీ, అలానే అమ్మా నాన్న అందరూ, ఇంకా అలానే మేము కూడా వాళ్ళని చూసి నేర్చుకున్నాం కాబట్టి అలానే మూలాలు వాళ్ళు చాలా స్ట్రాంగ్ మూలాలు ఇచ్చారండి. తప్పు చేస్తే ఒప్పుకోరు, కరెక్ట్గా ఉండాలి, నీతి నిజాయితీతో ఉండాలి, ఒకళ్ళ సొమ్ముకు ఆశించకూడదు, అబద్ధాలు చెప్పకుండా ఉండటం, కరెక్ట్గా ఉండటం, చెప్పిన టైంకి. నాన్నగారు ఎప్పుడో ఒకటి చెప్తారు, మన దగ్గర పనిచేసిన వాళ్ళ చెమట ఆరకముందే మనం వాళ్ళకి పే చేయాలి అని, చెప్పిన మాట మీద ఉండాలని. పేమెంట్స్ కానీ ఎప్పుడైనా ఎవరికైనా మాట ఇచ్చామంటే ఆ మాట ప్రకారం, మాట తప్పకుండా మాట టైంలోనే చేసేయాలి ఏదైనా అనేది. ఈ రోజు వాళ్ళని చూస్తామండి. మార్నింగ్ 6 అలా 5:30 6కి లెగుస్తారు. ఈవినింగ్ మేము పడుకునేదాకా ఏం మాట్లాడతాం మా ఇంట్లో అంటే బిజినెస్. 99% బిజినెస్. ప్రతిరోజు మాకు కొత్తగానే ఉంటుంది. ఈరోజు మేము పౌల్ట్రీ స్టార్ట్ చేసామా, ఈరోజు బిజినెస్ స్టార్ట్ చేసామా, అలానే మాకు ప్రతిరోజు ఒక కొత్తగా ఉంటుంది అనమాట. అందుకని ఎప్పుడు మాకు అమ్మో ఇన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాం అసలు మాకు తెలియదు. ఆ ఫీల్ కూడా మాకు ఎప్పుడు వాళ్ళు కల్పించలేదు. మధ్యలో ఎప్పుడైనా బర్డ్ ఫ్లూ అవన్నీ వచ్చాయి కదండి, అది మీకు ఎప్పుడు అవ్వలేదా? అయినాయి అండి, హిట్స్ బాగా అయినాయి. వస్తాయి డెఫినెట్గా. ఏ బిజినెస్కి అయినా ఏ పర్సన్కైనా మన ఇంట్లో అందరూ ఉన్నప్పుడు కష్ట సుఖాలు ఎలా ఉంటాయి, బిజినెస్లో కూడా డెఫినెట్గా ఉంటాయి. సో అలా వచ్చినాయి, మాకు కొన్ని వచ్చినాయి. ఫస్ట్ టైం మా పెద్దబాబు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు నేను తుఫాన్ వచ్చింది, చాలా పెద్ద హిట్ అయింది అది. అసలు అందరూ ఇంకా పౌల్ట్రీలన్నీ బాగా లాస్ అయిపోయినాయి, షెడ్లన్నీ పడిపోయినాయి, కోళ్ళన్నీ చచ్చిపోయినాయి. అప్పుడు ఏమనుకున్నారంటే అసలు వీళ్ళు పేమెంట్స్ ఇస్తారా లేదా అని. ఇండస్ట్రీనే అలా ఉంది, అన్ని గుంటూరు బాగా ఇదైంది, హిట్ అయింది. అందుకని అప్పుడు నాన్నగారు ఏం చేశారంటే ఒక లెటర్ రాశారు మాకు, పౌల్ట్రీ ఫీడ్ ఇచ్చిన వాళ్ళందరికీ.
మీకు నేను సమ్ అమౌంట్ పంపిస్తున్నాను, డెఫినెట్గా మీ అమౌంట్ని నేను మళ్ళీ జవాబుదారీ. మళ్ళీ ఇస్తాను, నేను పే చేస్తానని లెటర్ రాస్తే అందరూ నిజంగా చాలా సాటిస్ఫై అయ్యారు. అమ్మో ఈ రోజులు ఇలా కూడా ఆయన పంపిస్తున్నారు అనేది అన్నారు. అన్నమాట ప్రకారం ఇన్సూరెన్స్ కవర్ అయింది, పేమెంట్ ఇవ్వగలిగా. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ అలా 2-3 ఇన్సిడెంట్స్లు వస్తాయి. బర్డ్ ఫ్లూ వచ్చింది, పౌల్ట్రీ డెఫినెట్గా హిట్ అయిన రోజులు ఉన్నాయి, సక్సెస్ అయిన రోజులు కూడా ఉన్నాయి. అలానే సక్సెస్ అయినాయి. మీది డాన్స్ వీడియోస్ చూసానండి. డాన్స్ ఎప్పుడు నేర్చుకున్నారు, ఎలాగా, అసలు దాని గురించి చెప్పండి. డాన్స్ యాక్చువల్గా చిన్నప్పటి నుంచి నాకు ఇష్టం. బట్ గుంటూరులో ఏంటంటే ఎవరు డాన్స్ స్టూడియోలు పెట్టి, మా చిన్నప్పుడు అలా లేవు, అసలు అవన్నీ లేవు. సో అనుకోకుండా మా ఫ్రెండ్స్ ఆ రోజు చైతన్య డాక్టర్ చైతన్య వాళ్ళ ఇంట్లో ఒక క్లాస్ జరుగుతుంది. సో నర్సీ సార్ అని ఒక ఆయన అప్పుడు హోమ్ ట్యూషన్లో వీళ్ళందరూ జనార్దని, చైతన్య వీళ్ళందరూ ఉండేవాళ్ళు. సో వాళ్ళు జరుగుతున్నప్పుడు డాక్టర్ నీలిమ నన్ను తీసుకెళ్ళింది వాళ్ళ దగ్గర. తీసుకెళ్ళి మాధవి డాన్స్ క్లాస్ బాగుంటుంది, నువ్వు కూడా వచ్చి జాయిన్ అవ్వు అని అంది. తను డెర్మటాలజీ చేస్తుంది ఇప్పుడు. సరే డాన్స్ కదా అని అనుకున్నాను, వెళ్ళాను, క్లాస్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత చూస్తే బాగుంది, చాలా కంఫర్టబుల్గా అనిపించింది. ఇట్స్ ఓకే, చాలా బాగుందని చెప్పి జాయిన్ అయిపోయాను. ఆల్మోస్ట్ 12-13 ఇయర్స్ అయింది నేను జాయిన్ అయ్యి. అప్పటి నుంచి ఎవ్రీడే నా డైలీ ఎక్సర్సైజ్ డాన్స్. ఓ వెరీ గుడ్. అది సెట్ అయిపోయింది అనుకోకుండా అలా. అదేంటి ఇప్పుడు క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటున్నాను. నేను ఎప్పుడూ క్లాసికల్ నేర్చుకోలేదండి, వెస్టర్న్ లోనే. ఇప్పుడు ఏ డాన్స్ చూసారు? కొన్ని కొండల మధ్యలో డాన్స్ చూసాను. అది చేసింది మా పాప. ఓకే. పెళ్ళైన తర్వాత మా పాప మా ఇంటికి వచ్చినప్పుడు మమ్మీ నాకు క్లాసికల్ డాన్స్ ఇష్టం అంది. ఒక వెరీ గుడ్ నేర్చుకో అంటే ఎంతో ఒక 3-4 మంత్స్ నేర్చుకుంది. ఆ తర్వాత తనకే ఐడియా వచ్చింది, దసరా నవరాత్రులకి ఒక ప్రోగ్రామ్ లాగా చేద్దాము, వీడియో చేద్దామని అందనమాట. సో అలా అన్నప్పుడు సరే చేద్దాం అనుకున్నాము. హైదరాబాద్ నుంచి పవన్ సునీల్ అని కొరియోగ్రాఫర్ ఒక ఆయన ఉన్నారు, అప్పటికే ఆయన నాకు టీచ్ చేస్తున్నారు. సో ఆయన చెప్తే చేద్దాం మాధవి గారు, చాలా బాగుంటుందండి ఇలా అని. తను క్లాసికల్ అప్పుడప్పుడు విత్ ఇన్ 15 days 9 days ప్రోగ్రామ్ చేసేసి అలా మీరు చూసింది అది. ఓ మీ కోడలు చక్కగా మీరు వాళ్ళని కూతుళ్ళలానే చూస్తున్నారు, చూస్తున్నారండి. వెరీ గుడ్ అండి. అందరూ మీలాగుంటే అసలు అత్తగారికి కోడలికి ఇది రావేమో అనిపిస్తోంది అనమాట. అంటే నేను చూసి నేర్చుకుంది మా అమ్మగారు నన్ను, మా అత్తగారు అండి. మా అత్తగారు కూడా చాలా, ఆమె అసలు ఎంత మంచిగా ఉంటారంటే ఏ రోజు నన్ను ఒక మాట అనటం కానీ అంత కంఫర్టబుల్గా, సరే మాధవి నీకు ఇష్టం వచ్చి ఏముంది, నీకు అది ఇవాళ రాకపోతే రేపు నేర్చుకుంటావు అని. సో లక్కీ అండి, అది మాత్రం దేవుడిచ్చిన అదృష్టం. నిజం, అది అదృష్టం. ఆడబడుచులు కానీ 3 ఆడబడుచులు. ఓకే. సో అందరూ హైదరాబాద్లో ఉంటారు, 3 కూడా అలానే ఉంటారు. ఈ రోజు పెళ్ళైతే ఎలా చూస్తారు మరదల్ని, ఈ రోజు కూడా అలానే చూస్తారు. చాలా రియల్లీ యు ఆర్ బ్లెస్డ్. చాలా మంచివాళ్ళు. మా మరదళ్ళు కూడా అంతే ఉంటారు. మాధవి, ఇంకా మీ హాబీస్ గురించి చెప్పండి. హాబీస్ బైక్ రైడింగ్ అండి, నాకు చాలా ఇష్టమైన బైక్ రైడింగ్. అది కూడా ఆల్మోస్ట్ 3-4 years బ్యాక్, ఒక 5 years బ్యాక్ నేర్చుకున్నాను. నేను నేర్చుకున్న తర్వాత మా పెద్ద బాబుకి పెళ్ళయింది, చిన్న బాబు పెళ్ళయింది. వాళ్ళిద్దరూ వచ్చి మమ్మీ మాకు బైక్ రైడింగ్ నేర్చుకోవాలని ఉంది అంటే, వండర్ ఏంటంటే వాళ్ళు జస్ట్ 10 minutesలో బైక్ రైడింగ్ నేర్చేసుకున్నారు, అంత ఈజీగా నేర్చుకున్నారు. సో ఆ తర్వాత మేము 3 కలిసి ఒక బైక్ రైడింగ్ వీడియో చేద్దాము. నాకేమనిపించేది అంటే, నేను నేర్చుకునేటప్పుడు మా మేనల్లుడు నేర్పించాడు. అత్త బైక్ ఒకటి కొందామని అని అన్నాడు. సో ఒక నింజా బైక్ ఒకటి తీసుకున్నాము. సో తను నాకు ఒక 15 minutesలో నేర్పించేశాడు. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో నేర్చుకోవడం ఈజీ అని బైక్ అనేది. బట్ ఏమనిపిస్తుంది అంటే మనకి భయం వేస్తుంది, సడన్గా పడిపోతే ఏంటి, దెబ్బలు తగులుతాయేమో, ఎలా జర్క్ వస్తుందేమో, అసలు క్లచ్ ఎలా వేయాలి, ఇదంతా 2-wheeler బ్యాలెన్సింగ్. బైక్ వేరును స్కూటర్ వేరుగా ఉండేది. అప్పుడు నాకు అర్థమైన తర్వాత సో పిల్లలకి అలానే చెప్పాను, ఎలా చేస్తే బైక్ రైడింగ్ ఈజీగా వస్తుంది అనేది. అది వాళ్ళిద్దరు నేర్చేసుకున్నారు. అలానే మా ఫ్రెండ్స్ ఇద్దరు కార్ డ్రైవింగ్ నేర్చుకుంటున్నారు. ఆల్మోస్ట్ ఒక 10 years బ్యాక్ అనుకుంటాను. వాళ్ళు ఒకరోజు మాట్లాడుకుంటున్నారు, కార్కి ఆల్రెడీ పే చేసాము, ఇంత మటుకి డ్రైవింగ్ రాలేదు, ఏం చేయాలి అని కొంచెం సఫర్ అవుతున్నారు, ఎట్లా చేయాలి అనేది. నాకు అనిపించింది, ఇంత ఈజీగా కార్ రైడింగ్ చేయొచ్చు కదా, వీళ్ళు ఎందుకు ఇంత సఫర్ అవుతున్నారు. వాళ్ళు నాకు కొత్తగా పరిచయం అయ్యారు. సరే నేను నేర్పించేదా అని అంటే నేర్పించారన్నారు. సో వాళ్ళకి 3 daysలో వచ్చేసింది. ఓన్లీ టెక్నిక్ ఏంటంటే అందులో మనం ఏదైతే భయపడతామో ఆ తప్పు జరుగుతూ ఉంటుంది కదా. సో ఆ తప్పు చేసేస్తే వాళ్ళకి
ఎలా కరెక్ట్గా చేయాలో ఈజీగా అర్థమైపోతుంది అనేది కొంచెం ఆపోజిట్లో చెప్పేదాన్ని, వాళ్ళకి ఈజీగా వచ్చేసింది. ఇప్పటికీ వాళ్ళు గురు పౌర్ణమి రోజు అనుకుంటాను థ్యాంక్స్ పంపిస్తుంటే నిజంగా ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. అంత చిన్న విషయం, నాకు తెలిసిన విషయమే కదా, చాలా చిన్నది కదా అనిపిస్తుంది, బట్ దే ఫీల్ వెరీ హ్యాపీ. చాలా బాగుంది. సో యు నో ద టెక్నిక్ హౌ టు టీచ్ దెమ్ అన్నమాట. అంటే 5 years బ్యాక్ అంటే 40s అంతేనండి, నా 45 లో నేర్చుకున్నా. కానీ అప్పుడు ఒప్పుకున్నారండి అసలు మా ఇంట్లో ఏమైందంటే అండి, బైక్ రైడింగ్ నేర్చుకున్న తర్వాత నేను రోడ్డు మీద వెళ్తుంటే నిజంగా బాగా పెద్దవాళ్ళు, ఓల్డ్ ఏజ్ సీనియర్ పీపుల్ అనమాట, అమ్మ భలే వెళ్తున్నావు నువ్వు అని చెప్పేవాళ్ళు నాతోటి. స్కూల్ బస్సులో పిల్లలు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఆంటీ సూపర్ ఉన్నారు, ఆంటీ సూపర్ చేస్తున్నారు ఆంటీ అని అనేవాళ్ళు. అవన్నీ ఎలా ఉంటుందంటే అండి నిజంగా ఎంకరేజింగ్ లాగా ఉండేది, బాగుండేది, హ్యాపీ ఫీల్ అయ్యేదాన్ని. బాగుంది, నాకు రైడింగ్ ఇష్టం కాబట్టి దాన్ని ఎంజాయ్ చేస్తారు బాగా చేసేటప్పుడు. ఫ్రెండ్స్ కూడా అనేవాళ్ళు, మాది నీకు పడ్డా ఉంటే ఇరుగుతుంది, నీకు ఎందుకు వచ్చింది రిస్క్ చేయమాకు అనేవాళ్ళు. కానీ బట్ అంటే ఆ కేర్ తీసుకునే వెళ్తాం కదా, ఎందుకంటే మా పిల్లలు ఒప్పుకోలేదు నేను నేర్చుకుంటా. సరే, మీరు మా క్లాత్ బ్యాగ్స్ కి ఒక 100 sarees ఇచ్చారండి. రమా వాళ్ళు, మా రమా జే రమా కలిసి ఆల్మోస్ట్ ఒక 5 years అట్లా అయిందండి. అంతకు ముందు నాకు ఇంట్రెస్ట్ ఉండేది కానీ ఎప్పుడు నేను ఇంట్రోవర్ట్, అసలు బాత్రూంలో కూడా ఎప్పుడు పాడేదాన్ని కూడా కాదు, ఏదో కొంచెం ఫీలింగ్ ఉండేది. తర్వాత ఒకరోజు మా ఫ్రెండ్ పరిపాటి మాధవీలత వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తను పూజ చేసుకుంటే పాట పాడుతుంది. ఇంత అద్భుతంగా పాట పాడితే అసలు దేవుడు దిగొచ్చేస్తాడు కదా, నేను కూడా నేర్చుకుంటాను మధు అని అంటే, సరే నేర్చుకుందామని తను ఒక గ్రూప్ అరేంజ్ చేసి ఒక టీచర్ని పిలిచి, నిర్మలా గారు అని ఒక టీచర్ ఉన్నారు. సో స్టార్టింగ్ అలా పిలిచి వాళ్ళ ఇంట్లో స్టార్ట్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ బ్రేక్ వచ్చింది, ఎవరు వాళ్ళు అటు ఆపేసాము. ఆ తర్వాత మళ్ళీ రమణి గారని, కాంతారావు గారని, భాస్కర్ గారని, ఇలా కొంతమంది దగ్గర అందరం ఎవరికి మటుకు వాళ్ళు నేర్చుకునేవాళ్ళం. కానీ నాకు కొన్ని రోజుల తర్వాత ఒక ఐడియా వచ్చిందండి. డాక్టర్ హరిత, డాక్టర్ నీలిమ, డాక్టర్ సుజాత, నళిని, ఇంకా చాలామంది ఉన్నారు ఇలా, వాళ్ళందరూ కమల అని మా ఫ్రెండ్స్ అందరూ అప్పుడు ఏం చెప్పేవాళ్ళంటే, మేము కాన్సర్ట్ చేసేవాళ్ళం, వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే మాది మాకు చేయాలని ఉంది కానీ పెళ్ళైన తర్వాత లేకపోతే ఇప్పుడు ఈ హాస్పిటల్స్ దీనిలో పడి లేకపోతే బిజినెస్ దీనిలో పడిపోయి మేము బిజీ అయిపోయాము, నువ్వు చక్కగా కంటిన్యూ, నువ్వు ఇప్పుడు స్టార్ట్ చేసావు కదా, నేనే చేయగలేదు మీరెందుకు చేయలేరు అని చెప్పి మొత్తాన్ని ఒక గ్రూప్ చేసి వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేసేసి, ఇన్స్ట్రుమెంట్ అయితే ఇన్స్ట్రుమెంట్, వోకల్ అయితే వోకల్, అలా చేసి మేము ఇప్పుడు ఒక గ్రూప్ అయ్యాము. ఆ గ్రూప్ ద్వారా వచ్చిందే రామరామ వీడియో. చాలా బాగుంది. రాముడు అయోధ్యకి మా ఫ్రెండ్ నీలిమ అందనమాట, ఒక సాంగ్ ఏమైనా చేద్దామని అనుకున్నాము. ఇంకా అది మళ్ళీ పవన్ సునీల్ గారు కొరియోగ్రాఫర్ వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చి ఆయనే మ్యూజిక్ అంతా చేపించి వీడియో కూడా చేశారు. వీణ మళ్ళా ఇది క్యాషియో అవన్నీ కూడా ప్లే చేశారు కదా. అవునండి, అవన్నీ కూడా ఒకేసారి? లేదండి, ముందు వోకల్ స్టార్ట్ చేశాను, ఆ తర్వాత కీబోర్డ్ స్టార్ట్ చేసుకున్నాను, ఆ తర్వాత గిటార్ స్టార్ట్ చేశాను. వీణ మా చిన్న పాపదండి, తను డెంటిస్ట్ అనమాట, BDS, డాక్టర్ సాధన. తను చిన్నప్పుడు స్కూల్లో నేర్చుకుంది వీణ, కీబోర్డ్ నేర్చుకొని తనది ఆ వీణ. ఇంకొకటి కూడా ఏదో ఒకటి ఇలాగా, అది మా గ్రూప్ లో వాళ్ళు తీసుకొచ్చారండి. ఆ రోజు కాన్సర్ట్ రోజు వాళ్ళు అది తీసుకొచ్చారు, అది చాలా ఈజీగా ఉంది, అప్పుడప్పుడు చెప్పేశారు, నంబరింగే కదా అని చెప్పి చేశాను. ఇన్స్ట్రుమెంట్స్ అన్ని ఎవరో ఒకళ్ళు తబలా ఉంటారు. సో లేట్ గా స్టార్ట్ చేసినా చాలా బాగా నేర్చుకున్నారు. మీ వీడియోస్ అన్ని చూసాను, ఆ క్రెడిట్ మాస్టర్స్ దండి. మాస్టర్ స్టూడెంట్ డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్ ఆల్సో, బట్ నన్ను కొంచెం బాగానే చెప్తారు వాళ్ళు, బాగా చెప్పేవాళ్ళు. సో మాది అంత ముందర గుంటూరులో పుష్కరాలకు ముందర ఒక 100 sarees ఇచ్చారండి మీరు, క్లాత్ బ్యాగ్స్. మా సిస్టర్, మా చెల్లి రమ, ఇంకో రమ, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి. సో 100 sarees ఒకేసారి ఇచ్చారే అని చెప్పేసి మీకు గుర్తుందో లేదా నిజంగా గుర్తులేదు. సో దట్స్ యువర్ ఇది అనుకోండి. దాంతో బోల్డ్ చేసి అదేంటంటే చాలా మంచి చీరలు ఇచ్చారంట. సో దే వేర్ ఏబుల్ టు సెల్ దెమ్ అండ్ గెట్ మనీ ఫర్ దట్ సర్వీస్.
మీ దాంట్లో బోర్డర్స్ అవన్నీ ఉంటే దాన్ని వేరే దానికి అటాచ్ చేసి, సో దేవర్ ఇప్పుడేంటి మామూలుగా ఒక 10 రూపీస్ ఎంతో 5 రూపీస్ ఎంతో అమ్మారు వాళ్ళు, ఎందుకంటే స్టిచ్చింగ్ చార్జెస్. సో యోర్స్ వేర్ అవి ఎక్కువగా అమ్మారంట. సో దే ఫ్రమ్ దట్ ఓన్లీ దేంటి కొత్త మళ్ళా చేస్తున్నారు కదా. సో దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. అసలు నాకు ఇప్పుడు మీ ద్వారా వింటమే, అది నాకు గుర్తులేదు యాక్చువల్గా. అప్పుడు రమ అడిగారండి ఇట్లా చైర్లు అన్ని, పద్మజ కూడా అడిగినట్టుంది, ఇలా అడిగారు. సో అడిగినప్పుడు ఉన్నాయి నా దగ్గర. యాక్చువల్ మేమేం చేస్తామంటే అండి, ఈ చైర్లు ఇవన్నీ అమ్మ నాకు చాలా పంపిస్తుంది. అమ్మే కొంటుంది అన్ని, నా నగలు చైర్లు మొత్తం ఆమె ఇప్పటికి కూడా అమ్మే కొంటుంది. ఆమె సెలెక్ట్ చేస్తుంది. షీఈస్ టూ గుడ్ కదా, ఇంకా సెలెక్ట్ చేసి ఆమె పంపిస్తారు. మా మరదళ్ళకి ఆమె కొంటారు. సో అలా చేస్తుంటే అవి ఉన్నాయి నా దగ్గర. బట్ అడిగారు, ఆ టైంలో అవసరం అయింది, మంచి పని కదండి, అలా వెళ్ళి. వెరీ గుడ్ అండి. తర్వాత మీరు ఎంటర్ప్రెనర్స్ ని తయారు చేస్తారని చెప్పేసి చెప్పారు కదా, అదే దాని గురించి చెప్పండి. అది కూడా ఫ్రెండ్సేనండి. ఫ్రెండ్స్ ఏం చేశారంటే, యాక్చువల్ నాకు కొంచెం ఎక్కువ డాక్టర్స్ ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళు ఏమంటారంటే, మాకు టైం లేదు, ఇన్వెస్ట్ చేయగలం. కొంతమంది ఏమో నేను ఇన్వెస్ట్ చేసే అంత ఇంట్రెస్ట్ నాకు లేదు, బట్ టైం అయితే నా దగ్గర ఉంది, నేను పెట్టగలను అని అన్నప్పుడు ఒక్కొక్కరి దగ్గర ఒక్కో టాలెంట్ ఉంది. వాళ్ళందరిలో టాలెంట్ చూశాను. అలా చూసినప్పుడు అప్పుడు అనిపించింది, వాళ్ళు అడిగారు నువ్వు బిజినెస్ చేస్తున్నావు కదా, మాకు కూడా ఏదైనా ఐడియా చెప్పొచ్చు కదా అని. అప్పుడు ఏం చేయాలి మా బిజినెస్ అయితే నేను చెప్పగలను కానీ బయట ఏం చేయాలని ఆలోచించినప్పుడు, సో అలా కొంతమంది ఫ్రెండ్స్ని గ్యాదర్ చేసి ఒకసారి మ్యాంగో బిజినెస్ అని, ఒకసారి గార్లిక్ బిజినెస్ అని, ఇలా చేసి కొన్ని స్టార్ట్ చేసామండి. కొంతమంది కంటిన్యూ చేస్తున్నారు అందులో. ఓన్లీ థింగ్ నా బేసిక్ ఐడియా ఏంటంటే, వాళ్ళు మేము ఎంత చిన్నదా పెద్దదా అనే దానికంటే కూడా ఒక బిజినెస్ స్టార్ట్ చేసి కొనటం, అమ్మటం, పర్చేజ్, సేల్ అని, అకౌంటింగ్ అని, ఇదంతా చూసుకోవడం చిన్న చిన్న విషయాలు. మేము కూడా ఒక బిజినెస్ చేసాము అనే ఒక కాన్ఫిడెన్స్ రావడం కోసమే ట్రై చేసాము. అందుకని పెద్ద పెద్ద బిజినెస్లు పెట్టించి అలా ఏం చేయలేదు, చాలా చిన్నవి, జస్ట్ వన్ డే బిజినెస్ లాగా స్టార్ట్ చేసాము. దానిలో ఐ థింక్ దే ఫెల్ట్ హ్యాపీ. ఎక్స్పీరియన్స్ వల్ల వాళ్ళు ఎక్కువ వచ్చిన ప్రాఫిట్ కంటే కూడా వాళ్ళకి ఎక్స్పీరియన్సెస్ బాగా హ్యాపీ అనిపించింది. మీది ఒక పీ బ్యాగ్, దట్ వాజ్ ద మెయిన్ థింగ్ ఐ లెర్న్ ఫ్రమ్ యూ. మన ఏబిసి శాంతి అని మాకు విజయవాడలో నా ఫ్రెండ్ అనమాట. సో షీ సజెస్టెడ్ యువర్ నేమ్, సాకు మాధవి అని చెప్పింది అనమాట. సో ద పీ బ్యాగ్, అది దట్ వాజ్ ద మెయిన్ రీజన్ ఐ వాజ్ హియర్. సో మా చెల్లిని అడిగితేను యాష్ ఇస్ వెరీ టూ గుడ్ అని చెప్పేసాను. దాని గురించి చెప్పరా కొంచెం? చూపించండి, ముందర చెప్పండి. ఓకే, అది ఏంటంటే అండి, యూరినరీ ఫన్నెల్, అది ఒక ప్రోడక్ట్ అనమాట. మనం ట్రావెల్ చేసేటప్పుడు బాత్రూమ్స్లో, వాష్రూమ్స్లో కమోడ్స్ అవన్నీ నీట్గా ఉండనప్పుడు స్మెల్ వస్తూ ఉంటుంది, ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. అక్కడికి వెళ్ళినప్పుడు మనం కరెక్ట్గా ఒక్కొక్కసారి మనం ట్రావెల్ చేసేటప్పుడు వాటర్ కూడా చాలా తక్కువ తాగుతాం, బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుందని భయంతో. నేను చాలాసార్లు ఫేస్ చేశాను అదంతా. సో అందుకని కార్ ట్రావెల్ కూడా తగ్గించేశాను. ఫ్లైట్స్ అయితే ఎక్కడ పడితే అక్కడ కంఫర్టబుల్గా బాత్రూమ్స్ ఉంటాయిలే అన్న దీంతో. సో అలా ఇబ్బంది పడింది. నేను చాలాసార్లు వెతికేదాన్ని ఆన్లైన్లో కానీ, ఫ్రెండ్స్ని అడగటం కానీ, దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా, సొల్యూషన్ ఏం లేదు, నువ్వు వాటర్ తాగటం మానేసేయి అని అనేవాళ్ళు. సో అలా ఎత్తుతున్నప్పుడు అమెజాన్లో ఒకసారి ఒక ఫన్నెల్ చూసానండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఆయనకి. బజాజ్ గారు అని, ఆయన నార్త్ అనుకుంటాను, ఆయన వాళ్ళ మిస్సెస్ కోసమో వాళ్ళ మమ్మీ కోసమో ఆయన ఫన్నెల్ ఒకటి తయారు చేసి ఆల్రెడీ సేల్స్లో ఉంది, అమెజాన్లో దొరుకుతాయి. యూరినరీ ఫన్నెల్స్ అంటే ఉంటాయండి. అది చూసినప్పుడు నాకు అది తెప్పించి వాడి చూశాను, చాలా కంఫర్ట్ అనిపించింది. ఆయనకి అసలు నిజంగా ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే ఆయనకి. సో అలా చూసిన తర్వాత అందులో కొన్ని కంఫర్ట్స్ కావాలనిపించింది నాకు. సో నేను మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేశాను. అప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసి మన పాకెట్లో క్యారీ చేయొచ్చు, చిన్న పర్సులో కూడా క్యారీ చేయొచ్చు అనమాట. ఇట్స్ వన్ టైం, సింగిల్ టైం యూజ్ చేసేది. దానికి ఏమైందంటే అండి, అది కొత్త ప్రోడక్ట్, అసలు ఉంటుందని కూడా చాలామందికి తెలియదు, ఎలా యూజ్ చేయాలో తెలీదు. పైగా మన ఈ సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి కదా, అది చాలా అడ్డం వస్తుంది. కొంతమంది చాలా పెద్దవాళ్ళేమో బాగా ఎంకరేజ్ చేశారు. యంగ్స్టర్స్ కొంతమంది, చాలా ఫ్యూ మెంబర్స్ ఏమో వద్దు, మేము ఇది యూజ్ చేయలేము అని అనేవాళ్ళు.
కొంతమంది ఏమో అసలు మాకు ఆ, మా ఎలా అంటారంటే మా నెత్తిన పాలు పోసావు నువ్వు. ఎవరు చెప్పారంటే ఆ మాటలు, ట్రావెల్ చేసేటప్పుడు యూరినరీ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు, అండ్ నెక్స్ట్ ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉన్నారో, అయితే ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు, బాగా పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, ఆడవాళ్ళు, వీళ్ళు ఏమవుతారంటే అండి, కమోడ్ మీద కూర్చుంటేనేమో మన స్కిన్కి టచ్ అవుతుంది కాబట్టి కమోడ్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అక్కడ నుంచి యాంటీబయాటిక్ స్టార్ట్ చేయడం. వీళ్ళు ఎన్నిసార్లు ట్రావెల్ చేసినా ఎక్కువసార్లు, మా ఫ్యామిలీస్లోనే చుట్టాలు ఉన్నారనమాట, ఎక్కువసార్లు ఇన్ఫెక్షన్స్ వచ్చి యాంటీబయాటిక్స్ వాడలేక ఇబ్బంది పడి ట్రావెలింగ్ కూడా మానుకున్న రోజులు కూడా ఉన్నాయి వాళ్ళు. సో అలా వీళ్ళందరినీ చూసిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే నిజంగా వెరీ యూస్ఫుల్ ఇది అసలు మాకు అని అనేవాళ్ళు. కొంత ఏమంటారు దాన్ని, వాళ్ళకి యాక్సెప్ట్ చేయకపోవడానికి కొన్ని కారణాలు ఏంటంటే, అసలు అమ్మాయిలు స్టాండ్ చేసి పీ చేయటం ఏంటి, నువ్వు మన సంస్కృతిని మార్చేస్తున్నావు అని అన్నారు. కొంతమంది ఏం చెప్పేవాళ్ళు అంటే, మన ఇండియన్ సంస్కృతి ఇండియన్ కమోడ్స్, అక్కడ నుంచి వెస్ట్రన్కి వచ్చాం, సో ఆల్రెడీ హాఫ్ మనం కూర్చుంటున్నాం, ఇంకా దానికి దీనికి ఏం తేడా వస్తుంది, మన హెల్త్ ఇంపార్టెంట్ కదా, మన కంఫర్ట్ ఇంపార్టెంట్ కదా, ఇంకెక్కడ ఇబ్బంది పడే పని లేదు, అసలు ఇన్ఫెక్షన్స్ రావు, హ్యాపీగా క్యారీ చేయొచ్చు, యూజ్ అండ్ త్రో, సింగిల్ త్రో, పేపర్ది, మళ్ళీ మనం ఎన్విరాన్మెంట్ని ఎక్కడ మనం ఇబ్బంది పెట్టట్లేదు. సో ఇవన్నీ ఆలోచించిన తర్వాత నాకు నాకు బాగా నచ్చింది. చాలామంది ఆల్మోస్ట్ ఒక 90% మెంబర్స్ అయితే బాగా ఎంకరేజ్ చేశారు, సపోర్ట్ చేశారు. అలా మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అయింది. వాజ్ ఇట్ ఎక్స్పెన్సివ్? యాక్చువల్గా అది వచ్చి ఒక 5 రూపీస్ అట్లా పడుతుంది. అంటే పర్ సింగిల్ టైం యూసేజ్ 5 రూపీస్. అంటే మా నాన్నగారు ఒకటే చెప్పారు, నీకు 50 పైస్కి నువ్వు మ్యానుఫ్యాక్చర్ చేయగలిగితే దాన్ని మార్కెట్లోకి తీసుకెళ్ళాను. సో అవుట్ ఆఫ్ క్వశ్చన్ అండి, ఎక్కడి నుంచి అవుతుంది? వస్తుంది అంటే అది రావాలి. ఇప్పుడు అంతకంటే ఎక్కువ మనం స్పెండ్ చేసాం అనుకోండి, అప్పుడేమంటే సరేలే తర్వాత యూజ్ చేయాలి, లేబరే రావట్లేదు ఎమర్జెన్సీలో. అంటే నేను 1 రూపీ దాకా రీచ్ అవ్వగలిగాను. అండ్ దట్ ఈస్ హౌ లాంగ్ బ్యాక్? అది నేను చేసి ఒక కోవిడ్ టైంలోనా? కోవిడ్ ముందేనండి, ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ అయింది అంతే. సో ఇది విని ఎవరైనా ప్రేక్షకులకి నచ్చి మిమ్మల్ని అప్రోచ్ అయితే గనక మళ్ళీ స్టార్ట్ చేస్తారా? డెఫినెట్గా అండి. ఏమండి ఆ పీ బ్యాగ్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా మా ప్రేక్షకులకి? ఇది స్మార్ట్ పీ అండి. యాక్చువల్గా ఇది లేడీస్కి యూరినరీ ఫనెల్ అనమాట. అంటే మనం ట్రావెల్ చేసేటప్పుడు వాష్రూమ్స్కి వెళ్తాం కదా, అక్కడ కమోడ్స్ నీట్గా ఉండవు, బాత్రూమ్ నీట్గా ఉండదు, స్మెల్ వస్తుంది. సో ఈ ప్రాబ్లమ్స్ తోటి మనం ఫస్ట్ చేసే పని ఏంటంటే మంచినీళ్ళు తాగడం ఆపేస్తాం. సో బాత్రూమ్స్ తక్కువగా వెళ్తాం. ఎంత బాత్రూమ్ వస్తున్నా, యూరిన్కి వెళ్ళాలని అనిపించినా కూడా మనం ఆపుకొని ఇంటికి వచ్చిన తర్వాత వెళ్తాం అనమాట. సో కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది, చాలా మందికి ఎఫెక్ట్ అవుతుంది. లేదు బాత్రూమ్కి వెళ్ళాము అని అంటే ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి, ఆ తర్వాత మనం యాంటీబయాటిక్ స్టార్ట్ చేయటం, ఇవన్నీ చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఈ రోజుల్లో మన వాష్రూమ్స్ వలన. అందుకు నాకు చాలా సెర్చ్ చేసిన తర్వాత ఆన్లైన్లో ఇది దొరికింది. బజాజ్ అనే ఆయన కనుక్కొని దాన్ని ఆయన మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఆన్లైన్లో చూశాను. సో ఇలా కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి, వాటన్నిటిని తెప్పించి మొత్తం నేను వాడి చూసి ఆ తర్వాత దానిలో కొన్ని చేంజెస్ చేసిన తర్వాత ఇది మ్యానుఫ్యాక్చరింగ్ చేశాను. ఇదేంటంటే మన పాకెట్లో పెట్టుకోవచ్చు, పర్స్లో పెట్టుకోవచ్చు, సింగిల్ టైం యూసేజ్ అనమాట. ఇది 5 ప్యాక్ 10 ప్యాక్ ఉంది ఇందులో. ఇది మనం ట్రావెల్కి తీసుకెళ్ళిపోవచ్చు. ఇది సింగిల్ టైం యూసేజ్ ఇది. సో ఇలా ఉంటుందండి. ఇది ఇక్కడ నుంచి ఇలా ఓపెన్ చేసి జస్ట్ ఫన్నెల్ గరాటా అంటాం కదా, ఆ మోడల్ అనమాట. ఇలా ఉంటుంది. ఇలా చేసి మనం స్టాండ్ నుంచోనే పీ చేయొచ్చు. అంటే ఎలా చెప్పాలంటే అబ్బాయిలాగా అనమాట. సో నుంచోనే పీ చేసిన తర్వాత సింగిల్ టైం వాడేసి ఇది మళ్ళీ పారేసేయచ్చు. ఇది ఇలానే అంతే. ఇంకా మనం కూర్చుని ఎవరికి బాగా ఉపయోగపడుతుందంటే అండి, బాగా ఏజ్డ్ పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు, వంగలేని వాళ్ళు. యాక్చువల్గా మనం బయట కమోడ్కి వెళ్ళినప్పుడు కొంతమంది చేసేది ఏంటంటే కమోడ్ మీద కూర్చోలేరు, ఇన్ఫెక్షన్స్ అని, ఏదో కొంచెం చేదరగా అనిపిస్తుంది అని కూర్చోలేరు. సో మనం బెండ్ అయ్యి పీ చేస్తాం అనమాట. ఆ టైంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ, స్కూల్కి వెళ్ళి చిన్న కాలేజ్కి వెళ్ళే పిల్లలకి, ఇప్పుడు పీసీఓడి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అంటే యాక్చువల్గా అన్ని ఫుడ్ ఉంది, లైఫ్ స్టైల్ ఉంది. సో ఇది కూడా వాళ్ళు చాలా కంఫర్ట్గా ఫీల్ అవ్వచ్చు అనమాట. సింగిల్ యూసేజ్, తర్వాత పారేసేయచ్చు. ఇదేంటంటే పేపర్ కాబట్టి అండి సస్టైనబుల్ ప్రోడక్ట్ అనమాట. మనం ఏమి ఎన్విరాన్మెంట్ని ఇబ్బంది పెట్టట్లేదు.
మనకి ఇబ్బంది లేకుండా హ్యాపీగా వాడచ్చు అనేది. అందుకు అలా ఆ ఐడియా తోటి నేను సఫర్ అయిన దాని నుంచి వచ్చింది. ప్లస్ అందరికీ ఉపయోగపడుతుంది ఇది. బట్ ఇండియన్ లేడీస్కి చాలా అవసరమని అనిపించింది. అసలు ఈ ప్రోడక్ట్ చూడంగానే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే ఆన్లైన్లో నుంచి ఫస్ట్ టైం మా ఇంటికి రాగానే ఇది కదా కావాల్సింది అనిపించింది. ఇంత మంచి ప్రోడక్ట్ నాకు తెలియడానికి ఇన్నేళ్ళు పట్టింది. మన ఇండియాలో ఎంత తొందరగా దీన్ని స్ప్రెడ్ చేసి ఎంత కంఫర్టబుల్గా, అంటే మాకు యాక్చువల్గా బిజినెస్లో ఏం చేస్తామంటే అండి, ప్రాబ్లంకి సొల్యూషనే బిజినెస్ అంటే. సో అలా ఆలోచించి దాన్ని అన్నీ చూసుకొని చేసి చివరికి స్టేజ్కి వచ్చేసి దీన్ని ఇలా స్టార్ట్ చేసాం అనమాట ఈ ప్రోడక్ట్ని. మాధవి, ఒక 20 years బిఫోర్ ఇది వచ్చి ఉంటే మా చెల్లికి అసలు బోల్డ్ ట్రావెలింగ్ చేసి మంచినీళ్ళు తాగపోవడం వల్ల కదా దానికి కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. సో అసలు నా ఈ జర్నీ దాంతో మొదలైంది అనమాట. సో దానికి సొల్యూషన్ అప్పుడే దేవుడు ఇచ్చేసాడా అన్నట్టు అనిపిస్తోంది నాకు. చాలా అసలు ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దిస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అసలు నీ ఆలోచన అసలు హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ. ఎందుకంటే a good entrepreneur ప్రాబ్లం ఉంటే దాని సొల్యూషన్, then marketing is more important. So you want marketing people. Exactly. So I will help you. Thank you అండి. థ్యాంక్ యూ. ఐఎమ్ సర్చింగ్ ఫర్ ది మార్కెటింగ్. సరే, విజయవాడలో చేంబర్ ఆఫ్ కామర్స్ అనేది ఏపీ చేంబర్ ఆఫ్ కామర్స్కి ఉమెన్స్ వింగ్ స్టార్ట్ చేశారండి. పొట్లూరు భాస్కర్రావు గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. వారు అడిగారు అనమాట, ఇలా ఉమెన్స్ వింగ్ స్టార్ట్ చేస్తున్నామండి, మీరు ఉండి దాన్ని చేయండి అని చెప్పినప్పుడు ఫస్ట్ కొంచెం ఆలోచించాను, అంత టైం పెట్టగలనా లేదా అని. అంటే అంత పెద్దవారు అడిగినప్పుడు ఇంకా కాదనకూడదని స్టార్ట్ చేసాము. ఈ మంత్ లాస్ట్కి స్టార్ట్ చేస్తున్నాం, అది అఫీషియల్గా లాంచ్ చేస్తున్నాము. సో గుంటూరులో ఆల్మోస్ట్ 55 members జాయిన్ అయ్యారు. సో విజయవాడ, గుంటూరు, నెల్లూరు, ఒంగోలు ఇటు సైడ్ నుంచి ఎవరైనా, అంటే దానిలో బెనిఫిట్ ఏంటంటే అండి, హౌస్ వైఫ్ జాయిన్ అవ్వచ్చు, ఎంటర్ప్రెన్యూర్స్ జాయిన్ అవ్వచ్చు, డాక్టర్స్, లాయర్స్, అస్సలు ఆడవాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయితే ఏం చేస్తామంటే ఎంఎస్ఎంఈ బిజినెస్ల గురించి కానీ సబ్సిడీలు ఏముంటాయి, లేకపోతే నలుగురు ఆడవాళ్ళని కలిసినప్పుడు, ఇప్పుడు మీరు స్మార్ట్ పీ ఎలా లైమ్ లైట్లోకి వచ్చిందో అలా చాలా ఎక్స్చేంజ్ ఐడియాస్ అండ్ ఎక్స్చేంజ్ మన సపోర్ట్ ఇవ్వచ్చు, చక్కగా కొంతమంది కలిసి బిజినెస్ చేయొచ్చు. మీటింగ్స్ వచ్చేసి విజయవాడలో ఉంటాయి, ఇక్కడ ఉంటాయా? అంటే విజయవాడ ఇప్పుడు యాక్చువల్గా గుంటూరులో ఎక్కువ జాయిన్ అయ్యారండి. విజయవాడ జాయిన్ అయితే అక్కడ పెడదాం ఇక్కడ పెడదామని అనుకున్నాం అనమాట. వాళ్ళు వీళ్ళు ఎవరు జాయిన్ అయినా కూడా అక్కడ కూడా వద్దాము చూద్దామని అదే శాంతి, ఏబీసీ శాంతిని అడిగాము. సువర్చల వీళ్ళు ఉన్నారు, కొంతమంది తెలిసిన వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళు సరే మేము జాయిన్ అవుతాం అన్నారు. సరే చూసి మెంబర్స్ని బట్టి జాయిన్ చేద్దాము. ఎక్కువగా ఏంటంటే అందరూ బిజీగా ఉంటున్నారండి. కంపల్సరీ మీటింగ్కే రావాలి, కంపల్సరీ ఇదే చేయాలని లేదు. వాళ్ళకి ఉపయోగపడే మీటింగ్ ఏదైతే ఉందో దానికి వస్తే చాలు. ఇప్పుడు జాయిన్ అవ్వడానికి క్రైటీరియా ఏంటి? క్రైటీరియా నన్ను ప్రూవ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. మెంబర్షిప్ వచ్చి ఇయర్లీ 3,500 ఉందండి, అంతే. నేనేం చెప్తున్నా అంటే ఫ్రెండ్స్కి ఒక 1 year మీకు నిజంగా మీకు ఉపయోగపడిద్ది అంటే జాయిన్ అవ్వండి, అవి చూడండి. నెక్స్ట్ ఇయర్ చాలా బాగుంది ఉండొచ్చు, మీకు పర్సనల్గా ఉపయోగపడిద్ది అంటేనే జాయిన్ అవ్వండి. అదర్వైజ్ అసలు మొహమాటం కానీ ఈ కంపల్సరీలు ఇవి అయితే అస్సలు లేనే లేదు. ఏపీ ఛాంబర్స్లో అలానే జాయిన్ అయ్యారు అందరూ. 55 members ఇప్పుడు జాయిన్ అయిపోయారు. ఈ మంత్ లాస్ట్కి స్టార్ట్ చేస్తాం. ఓకే మాధవి, అసలు ఎన్ని విషయాలు తెలిసినాయో ఇవాళ మిమ్మల్ని కలిసినందుకుని. సరే, ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ చేంబర్ బాగా కొనసాగించి ఇంక కొత్త రావాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఛానల్ వారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. మీ అమూల్యమైన టైం ఇచ్చారు మీరు.